శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సింహరాశి వారికి ఈ యొక్క 2025-26 సంవత్సరానికి గాను ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క ఉగాది రాశి ఫలాలు వర్తిస్తాయి. ఉగాది రాశి ఫలాలు అనగానే ప్రతి వారం ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అనేది. సింహరాశి వారికి ఈ యొక్క ఆదాయం చూస్తే 11గా ఉంది, వ్యయం కూడా 11గానే ఉందండి, సమపాలలో ఉంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగానే ఉంది. సో అట్ ది సేమ్ టైం ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా ఈక్వల్గానే ఉందండి. మరి రాజపూజ్యం చూస్తే 3గా ఉంటే ఈ యొక్క అవమానం అనేది 6గా ఉంది. మరి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే గురువు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు బాగా ఇంపాక్ట్ చేస్తాయండి. సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఈ గ్రహాల యొక్క స్థితి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే ఏం చూడబోతున్నాయి అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది, బిజినెస్ వర్క్ ఎలా ఉంటుంది, వీరి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి, రైతులకి, ఆరోగ్యం, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ కానీ చూస్తే ఈ యొక్క స్టూడెంట్స్కి ఏంటంటే ఈ సంవత్సరం కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా మంచి కృషితో ఫలితం సాధిస్తారు. వీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంతే ఫలితం రాబోతుంది. మరి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నవారు ఎవరైతే ఉంటారో వారికి అశ్రద్ధ ఏమాత్రం వహించకూడదండి. మీరు కనుక మైండ్ డివేట్ అయ్యింది అనుకోండి, రాశిలో ఈ యొక్క కేతు ఉన్నారు, సో సప్తమంలో రాహు ఉండి రాహుకేతు యాక్సెస్లో మీ రాశి ఉంది, కాకపోతే పంచమ స్థానం మీద గురుదృష్టి ఉంది కాబట్టి ఆలోచన విధానంతో మీరు సట్రైట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధ వహిస్తే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్, జూలై 4, 5, 6, 7 ఈ 4 నెలలు మాత్రం స్టూడెంట్స్కి అద్భుతంగా ఉంటుందండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొంత అశ్రద్ధగా ఉంటే మాత్రం కొంచెం వెనకబాటు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇది స్టూడెంట్స్ గురించి. రెండవది ఈ యొక్క ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో వారికి ఎలా ఉంటుంది అంటే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగ మార్పులు ఉండబోతున్నాయి.